నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఎదురుకుండా. సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు? అబౌట్ టారో కార్డ్స్ చెప్తున్నారా లేకపోతే ఏంటి ఇవాళ? టారో కార్డ్స్తో రాశి ఫలాలు. ముందుగా ఇటలీలో టారో నది ఒడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్డ్స్ చేయగలుగుతున్నాము. అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కార్డ్స్ కి కదా? అవును. ఇంచుమించు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు యాక్యురసీకి? మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి, 100% ఉంటుంది, లేకపోతే 0% ఉంటుంది. ఎందుకు చెప్తా. ఎందుకు? బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అది కరెక్ట్ గా పలుకుతుంది. ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి, దేవుడి బొమ్మ పెట్టి, ఒక క్యాండిల్ పెట్టి చేయగలను, కానీ ఇది ప్రక్రియ కాదు, భావంకి సంబంధించింది. నా దగ్గర క్రిస్టల్ ఉంది, నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది, అన్నీ చేయగలను, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే వైదిక పూజ అనేది, టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు, భావానికి సంబంధించింది. సో బాగా పూజలు చేసేవాళ్ళు, ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్న వాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీరున్నారు దాంట్లో, మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేయడం, సో లేడీస్కి అందుకని ఎక్కువ మీకున్నారు, మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకంటే మీరు పూజల్లో కూర్చోవడము, కనెక్టెడ్ గా ఉన్నాం ఫర్ ద విత్ ద డివైన్ పవర్. ఎస్. ఎవరైతే వారానికి ఓ రోజు అని పూజ చేస్తారో, రోజు చేస్తే చాలా మంచిది. మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్, మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మీలాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మీతో చేస్తున్నాను నేను. నాతో చేయడం ఏంటండి? నేను అడగాలి కదా. ఒక పవర్ ఉంటుంది నాకు, ఒక హెల్ప్. యు వాంట్ మీ టు హెల్ప్. యా, యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ, యువర్ ఆరా. నేను ఒక్కనే చేయలేను, మీ పవర్ కూడా నాకు కావాలి. సో ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్. వాట్ యు వాంట్ మీ టు డు? ఏం చేయాలి నేను? సో మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి. చాలా మంది ఉన్నారండి, మీ ఇష్టం, మీకు ఉంటారు. గణపతి, ఒక చిన్న మంత్రం చెప్పండి. ఓం గం గణపతయే నమః. అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం. సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంటారు కార్డ్ అనేది చెప్పబోతున్నారు. అంటే ఈ ఆగస్ట్ మాసానికి టారో కార్డ్ ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్. అవునా? ఎందుకంటే దిస్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్. భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈస్ నాట్ అబౌట్, ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి, అదొక చదువు. ఇది చదువుకి సంబంధించి, చదువు లేనోడు, ఇంగ్లీష్ రానోడు, 9వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు. భావం ఇంపార్టెంట్. పక్కనోడికి మంచి జరగాలి అనే భావన, దేవుడి మీద నమ్మకం. రైట్ హ్యాండ్ తో చేయొచ్చు. బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు, బాగా పూజలు, హోమాలు, దైవిక శక్తి ఉన్నాడు. మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు, ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్డ్ రీడర్ అంటే మనీషా ఖత్వానీ గారు. ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. అండి, వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో టారో కార్డ్ రీడింగ్ బట్టి ఒకసారి చూద్దామండి. తప్పకుండా. 24 కార్డ్స్ వచ్చినాయి, తీసుకోవాలంతే. సో వృశ్చిక రాశి వారికి మూమెంట్, యాక్షన్, అలైన్మెంట్ అండ్ ట్రావెల్. Do not resist, go with the flow, allow the energy of the universe to flow through you and propel you closer to your goal. Consider it as your divine time, manifest your goals. Go with the flow. అంటే మీ దారిన మీరు వెళ్ళిపోండి, ఏది ఎదురొచ్చినా దాంతో పాటు వెళ్ళిపోండి. మీరు కొత్త ప్లాన్లు, కొత్త స్కెచ్లు వేసుకోవద్దు. మీ దారిన మీరు వెళ్ళిపోతే బాగుంటుంది.
తర్వాత మనం వేరే కార్డ్స్ చూసుకుంటే మనకు ద 9 ఆఫ్ కప్స్, ద 6 ఆఫ్ కప్స్ అండ్ ద స్టార్ వచ్చింది. స్టార్ అంటే హోప్, ఫెయిత్, పర్పస్, రెన్యువల్. ద స్టార్ ఇండికేట్స్ హోప్ ఫర్ ద ఫ్యూచర్, ఇన్స్పిరేషన్ అండ్ కంటెంట్మెంట్. యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్, మోటివేటెడ్ అండ్ ఫ్రీ. చాలా హోప్ ఉందండి. ఫ్లోతో వెళ్తే, దైవంతో వెళ్తే అంతా మంచి జరుగుతుంది. మీ నిర్ణయాలు మీరు తీసుకోవద్దు. ఏది ముందుకు వస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి వెళ్ళడమే. తర్వాత 6 ఆఫ్ కప్స్, రీవిజిటింగ్ ద పాస్ట్, చైల్డ్హుడ్ మెమరీస్. అంటే అలా మీరు వెళ్తుంటే హ్యాపీనెస్లో మీకు చిన్ననాటి బాల్య జ్ఞాపకాలు అవన్నీ గుర్తుకొస్తాయి. నెక్స్ట్ కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్, విష్ ట్రూ కమ్ ట్రూ. సో మీరు అనుకున్నది, మీకున్న కోరిక నెరవేరుతుంది. జూపిటర్ అండ్ పైసీస్, మంచి రాశి, మంచి గ్రహం వచ్చింది కాబట్టి టైమ్ ఆఫ్ హ్యాపీనెస్, జాయ్ఫుల్నెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఇస్ కమింగ్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ విష్ కార్డ్. మీకు ఏదైతే కోరిక ఉందో శ్రవణ మాసం అది తీరబోతుంది. సో వృశ్చిక రాశికి చెప్పాలంటే ఏదో చిన్నపాటి కోరిక ఉంది. కొంతమందికి నేను అలా ముంబైలో రావాలి, అలా కాశీలో రావాలి, చిన్నపాటి కోరిక ఉంటుంది. పనిచేస్తూ అలా మధ్యలో చిన్న కోరిక ఉంటుంది. అవన్నీ తీరబోతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. విత్ ద ఫ్లో, విత్ ద టైం వీళ్ళు వెళ్ళిపోతారు. చాలా కూల్గా, చాలా హ్యాపీగా ఉంది. సో అంతా బాగానే ఉందండి. ఆ చిన్న చిన్న కోరికలు నెరవేరుతాయి. ఫ్లోతో వెళ్ళండి, హ్యాపీగా ఉంటాయి. ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి? ఏం లేదు, మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. సొంత నిర్ణయాలు, తెలివితేటలు, ఓవర్ యాక్షన్ చేయడం ఆపేస్తే బాగుంటుంది. అవి కొంతమంది చేస్తుంటారు మధ్య మధ్యలో ఓవర్ యాక్షన్, డామినేషను, అవన్నీ కొంచెం ఆపి దైవ మార్గాన్ని వెళ్తే బాగుంటుంది. అన్ని సర్దుకుపోయి చక్కగా సూపర్ ఉంది వీళ్ళది. నో ప్రాబ్లం పెట్టాలి. చాలా కూల్గా ఉంది వీళ్ళకి. ఆగస్టులో శ్రావణ మాసం వరిస్తుంది వీళ్ళని. రైట్, మొత్తానికి ఒక ఫ్లో, మంచి ఫ్లోలోనే ఉంది కాబట్టి ఆ ఫ్లోలో వెళ్తే కనుక డెఫినెట్ గా బాగుంటుంది. అన్ని విషయాల్లో కూడా వృశ్చిక రాశి వారికి శ్రావణ మాసం బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి బ్యూటిఫుల్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.